హాయ్ గైస్, నేను మీ కళ్యాణి దాస్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియో ఫుల్ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అంటే డైలీ రొటీన్ లాగా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అక్కడ అక్కడక్కడ షూట్ చేశాను. అవి మీతోనైతే షేర్ చేసుకుంటున్నాను. మెయిన్లీ ఎర్లీ మార్నింగ్ 6:30 అనుకుంటా ఆ టైంలో షూట్ చేశాను. తనీష్ దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా సండే. అదే రోజు ములంకాట్ల దారిలో కొనుక్కొచ్చాము. అంటే తగరపు వలసకి విజయనగరంకి మధ్యలో అండి. బయట అమ్ముతుంటారు కదా రోడ్ సైడ్ అలా. బాగున్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నాం. 20 రూపీస్కి 3 అంట. అప్పుడు 10 రూపీస్కి 3 ఉండేవి కదా, ఇప్పుడు 20 రూపీస్కి 3, అలా 40 రూపీస్ తీసుకున్నాం. అదైతే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎర్లీ మార్నింగేనండి. ఆ రోజంతా మబ్బుగా ఉంది, అలా లైట్గా వర్షం పడుతుండేది. అదైతే చిన్న వీడియో క్లిప్ తీశాను. తర్వాత మళ్ళీ వచ్చేసిందండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీతో చిన్న విషయాన్ని షేర్ చేయాలి. ఏంటంటే మీరు బాగా జిడ్డు పట్టేసిన క్లాత్స్ ఉంటాయి కదా, అంటే మిషన్లో వేయనివి, చేత్తో ఉతకలేనివి, నెక్స్ట్ గ్యాసు, సింకు, ఇవన్నీ క్లీన్ చేసిన క్లాత్స్ ఉంటాయి కదా, అవి గ్యాస్ ఎలా క్లీన్ చేయాలి ఈజీ మెథడ్లో మీకు చిన్న టిప్ చెప్తున్నాను. గ్యాస్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టి అందులో వాటర్ని యాడ్ చేసుకొని, వాటర్ అనేది కొద్దిగా వేడి అవ్వనివ్వండి. బాగా వాటర్ మరిగిపోవాలి. మరిగిపోయిన తర్వాత జిడ్డుగా ఉన్న క్లాత్స్ని ఒక దగ్గర పెట్టుకొని ఆ మరుగుతున్న వాటర్లో డిటర్జెంట్ యాడ్ చేసేయండి. మీరు ఏ డిటర్జెంట్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ డిటర్జెంట్ని వేసేసి, అప్పుడు ఈ క్లాత్స్ అంటే ఆ డిటర్జెంట్ కొద్దిగా కరిగిపోతుంది అనేటప్పుడు ఈ క్లాత్స్ వేసుకుంటే క్లీన్గా అయిపోతాయండి. చేత్తో మనం ఇలా రఫ్ చేయాల్సిన పని లేదు. అవి వేడి నీళ్ళలో వేసేసరికి సగం జిడ్డు, దాంట్లో ఉన్న మురికంతా పోతుంది. ఇదొక మీకు చిన్న చిట్కా. పూర్తిగా తీయొచ్చు, ఏదో పని హడావిడి వల్ల పూర్తిగా తీయలేదండి. అలా తీసి మళ్ళీ మంచి వాటర్తో ముంచేసి బయట ఆరబెట్టుకుంటే సరిపోతుంది. జిడ్డు వదిలేస్తుంది, దాంట్లో ఉన్న క్రిములు పోతాయి. నెక్స్ట్ క్లాత్ కూడా నీట్గా క్లీన్గా వైట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈవినింగ్ అయితే బన్నీ బాబుకి పాలు వేడి చేశాను. పాలతో పాటు వర్షం పడుతుంది కదమ్మా, వేడివేడికి ఏదైనా చెయ్యు అంటే అట్ల రుబ్బు ఉంది. అట్ల రుబ్బునైతే ఇలా లైట్గా, మరీ దోశలా స్ప్రెడ్ చేయకుండా ముద్దగా, అంటే ఇందులో రైస్ ఏమి మిక్స్ చేయలేదండి. రైస్ కలపని రుబ్బు అనమాట. అందుకని కొంచెం లావుగా వచ్చేటట్టుగా వేసుకున్నాను. వేసుకొని ఇలా చట్నీ అయితే వేసేసి సర్వ్ చేసేసాను. నెక్స్ట్ నైట్ అయితే ఇంకా బన్నీ బాబుని తీసుకురావడానికి మా హస్బెండ్ వెళ్ళారు. ఇంకా ట్యూషన్ నుంచి తీసుకొచ్చేటప్పుడు 7:30, అరౌండ్ 7:30, 6:30 అనుకుంటానండి. 7కి, 7:30 కాదు. ఆ టైంలో అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చారు. 2 ఎందుకు తీసుకొచ్చారు అంటే, నీకోటి తీసుకొచ్చా మమ్మీ అంటున్నాడు. అది ఇంకా నేనొకటి, బన్నీ ఒకటైతే తిన్నాము. ఇంకా బ్రేక్ ఐటమ్స్ మొన్న చేకుడియాలు తీసానండి. ఆ వీడియో అయితే మీతో షేర్ చేసుకోలేకపోయాను. యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే చేయలేదు, ఆ పక్కింటి ఆంటీ వచ్చింది, ఆంటీ హెల్ప్ చేసింది. అందుకనేసి అయితే వీడియో క్లిప్ అనేది షూట్ చేయలేదు. ఇంకా బ్రేక్ ఐటమ్స్ అయిపోయాయి కదా అనేసి చేకుడియాలు మిక్సర్ తీసుకురమ్మన్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నైట్ భోజనంకి ఇంకా వెదర్ చల్లగా ఉంటే టిఫిన్లు అవి తినాలనిపిస్తాయండి నాకు, బన్నీకి. ఇంకా ఇడ్లీ పెట్టుకున్నాను. ఇటువైపు అయితే పలుకులు అయితే వేయించుకుంటున్నాను. పలుకులు చట్నీ ఏంటంటే, ఈ చట్నీలో చాలాసార్లు చెప్పాను. టమోటా, కొత్తిమీర, చింతపండు, నెక్స్ట్ పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, ఎండుమిర్చి అన్నీ వేసుకొని నేను పోపు కలుపుకుంటానండి. అలా వేసుకొని చట్నీ చేసుకుంటేనే నాకు తినాలనిపిస్తుంది. ఓన్లీ పచ్చిమిర్చి వేసేసి పోపు పెట్టేసి అలా ఇష్టం ఉండదు. అయితే మేము బయటికి వెళ్ళారు మా హస్బెండ్ వాళ్ళని చెప్పాను కదా, ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు. బెండకాయలు, క్యారెట్, నెక్స్ట్ అంటే నేను వీక్లీ కూరగాయలు అనేవి చేంజ్ చేయమంటాను. ఇంకా ఈ వీక్లో తిన్నవి అలా తినాలనిపిస్తుంది ఏంటండి. ఇంకా క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, మార్చ్ అంటే ఈ వీక్లో బెండకాయ, దొండకాయ తెచ్చారనుకోండి, నెక్స్ట్ వీక్లో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఇంకా ఆనపకాయ కానీ అలా తీసుకురమ్మంటాను. అలా ఈ వీక్లో అయితే గుత్తి వంకాయ, బెండకాయ, నెక్స్ట్ క్యారెట్, బంగాళదుంపలు, ఆనియన్స్, టమోటా అన్నీ కూడా తీసుకొచ్చారు. అవైతే మీతో చిన్న వీడియో క్లిప్ తీశాను మీతో షేర్ చేసుకుందామని. ఈ వీడియో తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. మెయిన్లీ అంటే షూట్ చేయలేదంటే, నైట్ వాక్ వెళ్ళాము. వెళ్ళేటప్పుడు నైట్ చిన్న వీడియో క్లిప్ తీశాను పైన.
ఆ రోజు ఏంటో విశేషం అనేది తెలియదండి. ఎవరో స్కై లాంతర్ ఉంటది కదా! అది పైకి వదిలారు. అది అలా చిన్న వీడియో క్లిప్ తీశాను. అయితే వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.